అతిథులుగా విచ్చేశారు. అందరికీ శుభస్వాగతం. స్పందనం జీవలక్షణమైతే రసస్పందనం సహృదయ లక్షణం అంటూ సాంస్కృతిక జగతికి కంటిపాపై నిలిచారు కళామూర్తులు నారాయణ రెడ్డి గారు. మహాకవులు జ్ఞానపీఠకే వన్నె తెచ్చిన పద్మభూషణులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులుగా వేదికను అలంకరించవలసిందిగా హార్దిక స్వాగతం పలుకుతున్నాం. ఆయన సాహితీ రంగానికే దార్శనికుడు, ఒక సాంస్కృతిక స్వాప్నికుడు, తెలుగు వారికి కళా సాంస్కృతిక పథ నిర్దేశకుడు, తెలుగు ప్రజల సాహితీ ఖ్యాతి, సాహితీ జగద్గురువులు, ఎందరో కవులకు గురుపీఠాన్ని అలంకరించిన ద్రోణాచార్యులు నారాయణ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. తెలుగు సాహితీ సాంస్కృతిక మాగాణంలో సువర్ణ కమలమై నిలిచిన అమృతిమూర్తి ఆయన. వయస్సును జయించి నిరంతరం నిరాఘాటంగా రచనలు కొనసాగిస్తూ విజేతకు అలసట ఉండదు అని ప్రకటించుకున్న విజ్ఞాన ధనుడు, కారణ జన్ముడు నారాయణ రెడ్డి గారికి మనసారా స్వాగతం పలుకుతూ ఉన్నాం. సినీ సంగీత జగతిలో చెక్కు చెదరని స్థానం ఆమెది. దక్షిణ భారతదేశ సంగీత పతాకాన్ని జాతీయంగా నినదింపచేసిన సినీ లలిత సంగీత శారద, గాన కోకిల పద్మభూషణ్ శ్రీమతి ఎస్ జానకి గారిని తొలి ప్రతి స్వీకర్తగా వేదికను అలంకరించవలసిందిగా ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాం. సప్త స్వరాల రాగ ప్రసారాన్ని ఒక యోగంగా భావించి పాటకు అజరామరమైన కీర్తికాంతినందించిన సంగీత విశ్వరూపంతో చలనచిత్ర జగత్తులో చారిత్రక బురుజుగా నిలిచిన సంగీత కళా సామ్రాజ్ఞి పద్మభూషణ్ శ్రీమతి ఎస్ జానకి గారు. వారికి స్వాగత తోరణాన్ని అందిస్తూ ఉంది రసమయీ వేదిక. ఒక్కసారి మార్మోగే చప్పట్ల మధ్య ఈనాడు ఈ కార్యక్రమానికి ఎంతో ఆత్మీయంగా అరుదించిన మహిళామూర్తి, సంగీత విద్వన్మణి శ్రీమతి జానకి గారికి ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి శుభాహ్వానం పలుకుతూ ఉన్నాం. ప్రజల సమస్యలపై ఎంతో అవగాహనతో రాజీ లేని పోరాటం సాగిస్తున్నటువంటి జనహితైషి, సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్యునికి పట్టాభిషేకం చేస్తున్న క్రమశిక్షణ కల సైనికుడు, సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు గారిని వేదికను అలంకరించవలసిందిగా విశిష్ట అతిథిగా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఉత్తమ అభిరుచికి ఆనవాలుగా నిలిచారాయన. ఉన్నత విలువలను నెలకొల్పిన మాన్యులాయన. ఏ అంశాన్నైనా అనర్గళంగా సంభాషించగల వాక్చాతుర్యం కలిగిన ప్రజ్ఞా శశాంకులాయన. వర్రే వెంకటేశ్వర్లు గారికి శుభ స్వాగతం పలుకుతూ ఉన్నాం. పాండితీ ప్రకర్షతో సాహితీ లోకంలో వెళ్లి విరిసిన కవిశ్రేష్ఠులు, అనేక సారస్వత ప్రక్రియల్లో అగ్రశ్రేణిలో నిలిచిన విద్వన్మూర్తులు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు, పద్మశ్రీ గౌరవాన్నందుకున్న మహానుభావులు ఆచార్య కొలకలూరి ఈనాగ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా మనసారా స్వాగతం పలుకుతూ ఉన్నాం. పరిశోధకులుగా, విశ్లేషకులుగా, ఇంకా ఆయన ఎన్నెన్నో మాగాణాలలో ఆచార్యులుగా, విద్యామూర్తిగా, అనేక రంగాలలో అంచులు ముట్టిన ఆచార్యులు ఆచార్య కొలకలూరి ఈనాగ్ గారు. ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ గౌరవాన్ని అలంకరించుకున్న సాహితీ మంగళమూర్తి, వారికి శుభస్వాగతం. తెలుగు సినీ జగత్తులో విలక్షణ నటునిగా విజయ ప్రస్థానం చేసి పరిపక్వత నిండిన నటనను పక్కన పరుచుకున్న అలనాటి అరుదైన నటులు, మనసున్న మంచి నటులు, ఉత్తమ క్యారెక్టర్ నటులు వంకాయల సత్యనారాయణమూర్తి గారు విశాఖపట్నం నుండి కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎంతో అభిమానంతో విచ్చేశారు. ప్రత్యేక అతిథిగా శ్రీ వంకాయల సత్యనారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్నెన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మళ్లీ 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 స్మరించుకుని నటన నైపుణ్యం కురిపించిన సీనియర్ నటులు శ్రీ సత్యనారాయణమూర్తి గారు. సాలూరి వారి సంగీత కళా సంపదగా నిలిచి రాగ విలక్షణతను, తండ్రి గారి కళా వారసత్వాన్ని జన్మతః అందుకున్న విఖ్యాత స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు గారి
సంగీత వరపుత్రులు సాలూరి వాసురావు గారు. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం విశిష్ట అతిథులుగా. ఒకవైపు బుల్లితెరకు మరోవైపు వెండితెరకు బాణీలను తీవెలు సాగిస్తున్న స్వర సుధాకరులు, సంగీత కళా ప్రతిభా ఉత్పత్తులతో 4 సార్లు ప్రభుత్వ నంది అవార్డును స్వంతం చేసుకున్న సంగీత కళా సాధకులు సాలూరి వాసురావు గారు. వారికి హృదయపూర్వక స్వాగతం. సాహితీ వనవాటికపై అనేక పార్శ్వాలలో రచయిత్రిగా, వక్తగా, ఉపన్యాసకర్తగా, సద్విమర్శకురాలిగా తెలుగు వాంగ్మయానికి పట్టం కట్టిన వాక్ విలాసిని డాక్టర్ కెబి లక్ష్మి గారు. వారిని ఈనాటి పుస్తకం మనసు కథలపై వ్యాఖ్యానం చేయవలసిందిగా వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్నో వసంతాల రచనా సమారోహణం, ఎన్నో దశాబ్దాల సాహితీ గమనం, రచనల్లో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన విశిష్ట సాహితీ విద్వన్మని, మానవీయ విలువలు కలిగిన వ్యక్తిగా డాక్టర్ కెబి లక్ష్మి గారు ఎంతో ప్రసిద్ధి పొందారు. వారికి శుభ స్వాగతం. చైతన్యానికి పరిమళాలు అబ్బితే ఆమె అవుతుంది చంద్రజ, రాజేశ్వరి చంద్రజ. కాలూనిన ప్రతి రంగంలోనూ చైతన్య భాసురంగా ప్రకాశిస్తున్న నవలామణి డాక్టర్ డిఆర్ఎల్ రాజేశ్వరి చంద్రజ గారిని ఈనాటి వేదికకు ప్రత్యేక అతిథిగా, నిజానికి ఈ వేదిక కథానాయకి, వారిని సమున్నతంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కవయిత్రిగా, రచయిత్రిగా, గాయనీమణిగా, నర్తకిగా, ఇంకా అనేక రంగాలలో ఒక కిరణంలా ప్రకాశిస్తున్న సాంస్కృతిక రస హృదయని, పరిణతి నందిన పరిపూర్ణ మహిళ, నిత్య ప్రతిభాన్వేషి శ్రీమతి రాజేశ్వరి చంద్రజ గారికి శుభస్వాగతం. ఈనాటి అన్నమయ్య సంకీర్తనల గాన విభావరికి నేతృత్వంతో, సారథ్యంతో ఆ కార్యక్రమానికి సంపూర్ణత్వాన్ని ఆపాదించిన ప్రముఖ సంగీతజ్ఞులు శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారిని వేదికకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు రామదాసు సంకీర్తనల విశ్వవ్యాప్తి కోసం నిరంతరం పరిశ్రమిస్తున్న గాన కళాశేఖరులు శ్రీనివాస్ గారు. వారికి స్వాగతం. సాహితీ సాంస్కృతిక మందారాలను పంచామృతల్లా తెలుగు రసహృదయాలకు పంచిపెడుతున్న రసమయి సంస్థాపక అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని ఎంతో అంకిత హృదయంతో అందచేస్తున్న డాక్టర్ ఎంకే రాము గారిని కూడా వేదికపై ఆసీనులవ్వవలసిందిగా కోరుతూ, ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు, సాహితీ విద్వన్మూర్తులు, పద్మశ్రీ గౌరవాన్ని అందుకున్న డాక్టర్ కొలకలూరి ఇనాక్ గారు సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం.